అవునక్క, ఎట్లుంది నీ కొత్త కోడలు? కోడలుగా వచ్చిందిరా, కానీ కూతురు అయిపోయింది. సంతోషం అక్క, ఈ మాట కోసమే నేను ఎంతో ప్రార్థన చేసిన. ఏమమ్మా కోడలి పిల్ల, మాకేమైనా కాఫీలు టీలు ఇచ్చేది ఉందా? ఇదిగా వస్తున్నాను ఆంటీ. ఆంటీ ఎలా ఉంది? బాగుందమ్మా పాస్టమ్మ, కానీ మా అక్క పెట్టినంత లేదు. నిజమే ఆంటీ, అత్తమ్మ ఎలా పెడతారో కానీ భలే పెడతారు. ఆ సీక్రెట్ ఏంటో నాకు కూడా అర్థం కాదు. నేను వాడేది అదే చక్కెర, అదే టీ పొడి, అదే పాలు. మీరు ఎలా పెడతారు అత్తమ్మ? నేను అనేది అదే వస్తువులు, కానీ ఏదేది ఎంత చేసుకోవాలో ఎంత మరిగించుకోవాలో చూసుకోవాలమ్మా. సరిగ్గా చెప్పారు అత్తమ్మ. నేను వాడేవి అవే వస్తువులైనా ఏవేవి ఎంత క్వాంటిటీలో వేయాలో తెలిస్తే టీ బాగుంటుంది. అలానే జీవితంలో కూడా దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో తెలిస్తే జీవితం బాగుంటుంది. సరిగ్గా చెప్పారమ్మా. ఈ కాలం పిల్లలకి దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో తెలియట్లేదు. అవునాంటీ, జీవితంలో ప్రతిదీ ముఖ్యమే, కానీ ప్రతిదానికి దేవుడు ఒక అవధి పెట్టాడు. ఆ అవధి తెలియని వాళ్ళు జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఆ అవధి తెలిసిన వారు జీవితాన్ని అందంగా నిర్మించుకుంటారు.